కమ్మనైన గోంగూర మటన్ చేసుకునే విధానం కూర అయితే చాలా బాగుంటుంది. ఎలా చేశానంటే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, లవంగం, యాలకులు అవన్నీ కూడా ఒక 5-6 వేసాను. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి ఉల్లి ముక్కలు వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసి కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టేశాను. ఉప్పు వేసిన తర్వాత మటన్లోంచి నీరు వస్తుంది కదా, ఆ నీరంతా పూర్తి గినికిపోయిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపి పేస్ట్ పెట్టానండి. ఈ పేస్ట్ని 2 స్పూన్లు వేసేసి ఈ మటన్ని వేరే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకో స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పిరికిళ్ళ గోంగూరని వేయించి పక్కన పెట్టేశాను. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా మటన్లో, ఆ పచ్చివాసన పోయిన తర్వాత కూరకు సరిపడే అంత కారం, 1 స్పూన్ ఉప్పు వేసి కారం వేసిన 3 నిమిషాల తర్వాత కూరకు సరిపడే అంత నీళ్ళు పోసి మూత పెట్టేశాను. కూర ఉడికిన తర్వాత అంటే మటన్ ముక్కలు ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న గోంగూర, కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా వేసి ఒక 4-5 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేస్తే గోంగూర మటన్ రెడీ. ఒకసారి ట్రై చేయండి అబ్బా.